ఏదో భార్య చేయబడి సస్తా అనుకున్నా కానీ ఇప్పటిప్పుడంటే మనసు మార్చుకున్నాయి. ఆ మనోడు పోయేమంటే సస్తా అనుకున్నా కానీ అమ్మ పోనీ సాగు మీద నీకు బీచ్ ఉంటే ఇందులో ఇప్పుడు సాగు అనుకుంటున్నావు. మరి ఈ కథ ఎట్లా ఏంది ఎట్లా అంటే మీకు ఏమనుమానం వచ్చింది? అనుమానం అంటే గిత పెద్దగా అయింది ఎట్లా చేస్తామన్నట్టు అంటే ఎన్ని రోజులు అయి కథ మరి అయిపోయింది. ఇప్పుడు వచ్చే పుణ్యంకు 14 వెళ్ళి 15 ఏదో 8-7 నెలలు నంగిందాం, 8 నెలలు నంగిందాం, 9 నెలలు నంగిందాం. ఇది 14-15 ఏళ్ళు. అందరైనా 9 నెలల్లో నేనైతే అనుకున్నా. అంటే అందరూ ఏ విధంగా అయితే 9 నెలలు అవుతారో నువ్వు కూడా ఏదో విధిగా కావాలనుకుంటావు. అయితే అనుకున్నా. మరి ఏమైంది? ఇదైంది మా యారాలైంది. 3 నెలలు ఆగిన. 9 నెలలు అది అవ్వడం కూడా అవుతుంది. ఇష్టం ఎప్పుడు అప్పుడే 9 నెలల మా యారాలైంది. 9 నెలల మీ యారాలైంది. 9 నెలల పక్కా అయితే ఫిక్స్ అయినా మోపు వేస్తున్నా మా అత్తయ్య. 9 నెలలకేమో మీ యారాలైంది, 12 నెలలకేమో మీ అత్త అయింది. మరి నువ్వు ఇక అయితే ఇక దగ్గరకు వచ్చినాయి. వచ్చింది దగ్గరికి చూసుకొని నేను అప్పుడు సింపుల్ పడేమో ఇంకో 4 సింపుల్ పడాలంటే భూమి చల్ల పడుతుంది. అయితే ఇక సరే అమ్మ. మరి ఈ కాలంటే ఎట్లా చెప్తాడు? ఇప్పుడైతే 7 నెలల్లో 9 నెలలు డాక్టర్లు చేస్తే అనుకుందాం. ఈ 15 నెలలది కాదంటే ఎట్లా అవుతుంది? 15 నెలలది పిండం ఇది పిండం ముదిరిపోయింది కదా, కాన్పు కష్టమైతుంది. కాన్పు కష్టం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటుందా? ఓట్లే కూడా శాఖ చూసుకున్నా ఈడ ఓలన ఒకటి ఎట్ల బండి సేప ఎడుకోవాలి. ఎట్ల బండి దానికి కొత్త బండి నేర్పిన నా దస్తు చూసిన దస్తుగా మాట్లాడాలి. కొత్తగా బండి నేర్పిన కలుపుడు కంకల్ని తీసుకొని ఆ బండి గట్టి ఆ బండి మీద వండుకొని దీనికి 4 కోట్లు దీనికి 4 కోట్లు ఒడిసి పొలాలలో మీరు ఉడిపించిన పొలాలకి ఎట్ల మీదకి వెళ్ళి దాన్ని పెట్టేసిన కొద్ది కూరగాయలు పుష్కు లాస్ట్ పోరాడు ఇటు బండి పడుకున్న పోరాడాన్ని అందరినీ బంద్ చేసుకొని తిరిగి వస్తుంది. ఇప్పుడు ఎందరు ఉన్నారంటావు? మరి ఉంటారు ఒక 7-8 మంది పోరాడాలి. ఏమన్నా కోడి పిల్లలకు లేకపోతే ఏమన్నా ఒక్కసారి నువ్వు ఒక్కలని కన్నా ఆఫీసర్ గదేసి గదే పండబెట్టు. 10 మందిని ఒక్కసారి కన్నా గదే ఆఫీస్. ఒక్కసారి ఒక 10 మంది 7-8 మంది పోరాడడం కానీ పక్కకు పడేసి పిల్లలు కాకుండా ఆఫీసర్ చేపించుకున్నాం అనుకో లైఫ్ అంతా ఎంజాయ్ మొత్తం ఎంజాయ్ అవమ్మా. ఒక్క పిల్లకు పాలు కావాలంటేనే ఈ రోజుల పాలు లేక డబ్బ పాలు ఆ పాలు ఈ పాలు వేసుకొని తాగుతారు. సరే మరి పాలే విధంగా తనకిస్తావు? 7 మంది అయితే చెప్తాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 7-8 మంది పోరగాళ్ళు శ్రీకంగా 7-8 మంది పోరగాళ్ళు శ్రీకంగా మా గల్లికి 15 మందికి మంచి ఆటబెట్టి పోయాక 9 లీటర్లు తోడు పెట్టి పెరుగమ్మంగా మా ఈ ఊళ్ళో అంతా నా పెరుగు గట్టలు గట్టలు మా పెరుగు చెంచతో నెల పావులు కూడా పడుతుంది. అదే మన పాల పెరుగమ్మంగా ఇంకా 10 లీటర్లు కేంద్రం పంపిస్తా. 10 లీటర్ల పేరు కేంద్రంకు మరి ఏమంటున్నారో బాగా బర్రెనా అంటుంటేనా? మరి పాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవన్నీ మరి గంగన పాలు అనుకునే బర్రెనా అంటుంటేనా? మరి ఏమంటారు? పుట్టినాక సాగుతే అవుతారు, లేకుంటే ఒక్కోడు చీక్కొని బతుకుతారు. ఏంటి సొంగ సొంగ ఇట్లా అనుకున్నప్పుడు పోవడం చేతులు కాలి ఆగి చేతి ఒక్క కట్టుకొని మరి నాకు ఏంటికి మించిన ఏం పని పడి నాకు ఇగో ఈ ఒక కథను అమ్మ ఇట్లనే గర్భవతిని బాధపడుతుంది. నేను ఆ కథ చెప్పుదామని నీ వెళ్తే నీ కథ పెద్దగా పాడైంది. ఇక నా కథ ఇక అందరినోళ్ళే ఉన్నారు. నా కథ నా కథలో ఫస్ట్ చెప్పుకున్నది చెప్పుకుంటే కళ్ళకి ముక్కలు కలిగి అవుతుంది.
దిక్కులకి వస్తే నీకు చూసేసిన కదా అది ఎక్కడ కూడా. రమ్మ మరి ఇప్పుడు ఈ అమ్మ కూడా గర్భవతి ఉంది. సేమ్ 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 కొంచెం పుడియాడు మరి ఇప్పుడు ఆయనకు ముందైతే నీకు ముందైతే ఏమో చూస్తే ఏర్పడుతుంది ఇక చూడు మరి ఏం కదా ఇప్పుడైతే కాననుకుంటున్నాను. కావా అప్పుడే ఇప్పుడు ఆనబడితేనే భూమి చల్లబడుతుంది. భూమి చల్లబడుతుంది. భూమి చల్లబడ్డాక భూములకు పైసలు లేవు. పైసలు లేక వచ్చింది మన శాస్త్రంలో ఇచ్చిండు ఫోన్ చేసి మిస్కాల్ ఇచ్చిండు నా నెంబర్ చెప్తా తీసుకో 0000 శూన్య దానికి గూగుల్ పే ఉన్నది ఫోన్ పే ఉన్నది. ఏ దేవుడు ఒక పేక అయితే కొట్టాం కానీ మరి అమ్మ మా సంగతి అయితే చూడు మరి చేయాలి అమ్మ అది చేసుకుంటే ఏం లేదు ఇక పురుడు చేస్తా చేస్తా జై వీరాంజనేయుల సాములానికి తల జాలా